నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో దొడ్డి కొమరయ్య తొలి అమరుడుగా నిలిచాడని చెప్పారు సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా సిపిఎం ఆఫీసులో నేతలు నివాళులర్పించారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి ఆశయాలను సాధిస్తామన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగినటువంటి సందర్భంగా ఆ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు మరణించడం అనేది జరిగింది. ఆయన మరణం తర్వాతనే సాయుధ రైతాంగ పోరాటం అనేది చాలా తీవ్రతరం కావటం అనేది జరిగింది. అసమానత లేనటువంటి సమాజం రావాలి, ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరినప్పుడే సాధ్యమవుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఇవాళ ఎర్రజెండా నాయకత్వంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో పేదవాళ్ళ తరపున ఆ అమరవీరుల యొక్క ఆశయాలను సాధించడానికి భూ నిర్వాసితుల తరపున, కార్మికుల తరపున, అసంఘటిత రంగ కార్మికుల తరపున వాళ్ళు ఎత్తినటువంటి జెండాని దించకుండా వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి మేము ఈ సందర్భంగా ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం.